మార్నింగ్ లేచి చూశాక 500+ డీఎమ్స్ వచ్చాయి. ఐయామ్ రియల్లీ వెరీ సారీ ఎవరికైతే రిప్లై ఇవ్వలేదు ఆఫీస్ ఉండే కాబట్టి. హలో గాయ్స్ అందరికీ రామ్. నేను మీ సృజన్ అఫీషియల్. మార్నింగ్ లేచేసి ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ అయితే తినేసి ఆఫీస్‌కి అయితే స్టార్ట్ అయ్యాను 9:30కి. అలానే వెళ్తూ హెచ్ఆర్‌కి అయితే కాల్ చేశాను. హెచ్ఆర్ కాల్ చేసి హెచ్ఆర్ అన్నాడు ఆల్రెడీ ఇప్పుడు 30 మెంబర్స్ బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. ఒక 1 వీక్ లేకుంటే 10 డేస్ వెయిట్ చేయని చెప్పాడు. మీకైతే నేను అప్డేట్ ఇస్తాను. లైక్ అండ్ ఫాలో కొట్టండి. అలానే వచ్చాను ఆఫీస్‌కి. చాలా ఉబ్బరిస్తుంది బయట అయితే చాలా ఎండ ఉంది. జస్ట్ ఏసీలో కూర్చున్న తర్వాత ట్రైనర్ వచ్చాడు. ట్రైనింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నా ప్రాసెస్ వచ్చేసి బీపీఓ ప్రాసెస్, కస్టమర్ సపోర్ట్, మారుతి సుజుకి. ప్యాకేజ్ వచ్చేసి 22K. అలానే టైం అయిపోయింది లంచ్ టైంకి. లంచ్ టైంలో వెళ్ళి లంచ్ తినేసి మళ్ళీ తర్వాత ఐడీ కార్డ్ ఇచ్చారు ఈరోజైతే. ఐడీ కార్డ్ కొంచెం టైం పాస్ చేసుకొని ఐడీ కార్డ్ తీసుకొని కిందికి వెళ్ళిపోయి కొంచెం టీ తాగేసి మళ్ళీ తర్వాత టైం పాస్ చేసుకుంటూ పైకి వచ్చిన తర్వాత అంతగా ఏం కాలేదు. ట్రైనింగ్ ఒక 3 hours ట్రైనింగ్ అయింది అంతే. వస్తూ ట్యాంక్ బండ్ దగ్గర కొంచెం టైం పాస్ చేసుకుంటూ ఆదర్శ్ కేఫ్ అయితే వెళ్ళి కొంచెం టీ తాగేసి పఫ్ తినేసి ఇంటికైతే వచ్చేసిండే. వచ్చిన తర్వాత మమ్మీ అయితే పన్నీర్ చపాతీ చేసి ఇచ్చింది. తినేసి స్లీప్ అయితే చేశాను. డోంట్ వరీ గైస్, మీకైతే నేను అప్డేట్ ఇస్తా ఉంటా. ఈ వీక్లో అయితే స్టార్ట్ అవుతుంది, లేదంటే నెక్స్ట్ వీక్లో స్టార్ట్ అవుతాయి ఫ్లిప్కార్ట్ ప్రాసెస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.